हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। మూడో అధ్యాయం కర్మయోగంలో అర్జునుడు అడిగినటువంటి సందేహానికి భగవంతుడు ఇక్కడ సమాధానమిస్తున్నాడు. అర్జునుడు ఏమడిగాడో పైన 2 శ్లోకాలు విన్నారు కదా. ఇప్పుడు భగవంతుడు ఏం చెబుతున్నాడో, ఏం బోధ చేస్తున్నాడో, ఆ సందేహ నివృత్తి ఎలా తీరుతుందో చూద్దామా మరి. శ్రీ భగవానువాచ లోకేస్మిన్ వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. మనకి భగవంతుడు ఏం చెప్తున్నాడో చూడండి. లోకే అస్మిన్ ద్వివిధ నిష్ఠా పురా ప్రోక్త మయా అనఘ. మంచి పదం. జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. అది అనఘ అంటున్నాడు. ఎంత చక్కని పదం. మనమందరం అనఘులమండి. ఎందుకంటే భగవద్గీత అఘ అంటే ఏంటి? పాపం చేసేవాడా. అనఘ అంటే పాపరహితుడా, పాపం లేనివాడా అని అర్థం. భగవద్గీత పట్టుకున్నాము అంటే పాపం నశిస్తేనే భగవద్గీత పట్టుకోవడానికి, వినడానికి, ఆచరణ చెయ్యడానికి యోగ్యతమైనటువంటి జన్మ. ఇంకేం లేదు. పాపం లేకపోతేనే పట్టుకుంటాం. ఆ పట్టుకోలేని వాళ్ళు, వినలేని వాళ్ళు, దానికి సంసిద్ధత వ్యక్తం చెయ్యనటువంటి వాళ్ళు పాపం చేసేటటువంటి వాళ్ళే. పాపం అంటే ఇష్టం ఉన్నటువంటి వాళ్ళు. ఇక్కడ అర్జునుడు ఏమంటున్నాడు? అనఘా అంటున్నాడు. నువ్వు పాపరహితుడవయ్యా అని చెప్తున్నాడు. అలాంటి వాళ్ళే భగవద్గీత వింటారట. అది భగవంతుడి బోధ. ఇప్పుడు మనమందరం పాపరహితులమా కాదా? చూడండి, దీనిలో ఇప్పుడు మనం ఎంతమంది ఉన్నారో దీనిలోనే సగం మంది కూడా వింటున్నారో లేదో అనేది ఉంది. ఎందుకంటే ఎవరికి ఆ యోగ్యత ఉందో వాళ్ళే వినగలుగుతారు. చాలామందికి ఆరంభ సూరత్వం అనేది ఉంటుంది. ప్రతి దాంట్లో నేను ఉండాలి అనేది ఒకటి పెట్టుకుంటారు. అలాగా అన్నిట్లో జాయిన్ అయిపోతారు. ప్రతి యోగా అంటారు, ధ్యానం అంటారు, ఇంకా మంచి విషయాలు ఎక్కడ ఉపన్యాసాలున్నా, లేదా విశ్వ హిందూ పరిషత్తు, లేదా ఇంకా ఏవేవి సేవలు ఉన్నాయో, ఆశ్రమాలు ఉన్నాయో, లేకపోతే ఇంకా ఇటువైపు కాకపోతే లౌకికం వైపు కిట్టి పార్టీలని, గెట్ టుగెదర్ పార్టీలని, ఏమేమో అన్నీ చేస్తారు, అన్నిట్లో ఉంటారు. కానీ కొంతవరకు చేసేసి కొన్ని పనులు చేసేసి ఆపేస్తూ ఉంటారు, మధ్యలోనే ఆగిపోతూ ఉంటారు. ఇది మనకి మధ్యలోనే ఆగిపోవచ్చేమో తెలియదు, కానీ శరీరం ఉన్నంత వరకు, మనస్సు ఉన్నంత వరకు భగవద్గీతని పట్టుకున్నాము అంటే వదలం ఇంకా. అటువంటిది భగవద్గీత. నిజంగా పట్టుకుంటేనండి. కాలక్షేపానికి వినే వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. నిజంగా నాకు శ్రేయో మార్గం కావాలి, శ్రేయస్సు మోక్షాన్ని గురించి చెప్పేటటువంటి విషయం నాకు కావాలి అని భగవంతుణ్ణే ప్రశ్నించాడు అర్జునుడు. అటువంటి ప్రశ్న మనకు కూడా లోపల ఉంటే వాళ్ళందరూ కూడా అనఘులే, పాపరహితులే అని చెప్తున్నాడు. ఓ పాపరహితుడా, పూర్వం ఈ లోకంలోనే నా చేతనే సాంఖ్యులకు జ్ఞానయోగము, యోగులకు కర్మయోగము చేత ఈ 2 విధాలుగా నిష్ఠ నేనే చెప్పానయ్యా అని చెప్తున్నాడు ఈ శ్లోకంలో. పూర్వం అంటున్నాడు. పురా ప్రోక్త, పూర్వమే ప్రోక్త చెప్పబడ్డది నా చేత, మయా నా చేత. అనగా నువ్వు పాపరహితుడు కాబట్టి వింటున్నావు. అది ఈ శ్లోకం భావన. అది దీన్ని విచారణ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. క్రితం శ్లోకంలో అర్జునుడు పలికినటువంటి విధానం చూడండి. జనార్దన, కేశవ అంటూ వినయంగా భగవంతుణ్ణి ప్రశ్నించాడు.
సందేహ నివృత్తి చేసుకోవాలంటే ఏముండాలి అని అర్జునుని చూసి నేర్చుకున్నాం మనం. సమాధానం కూడా నొప్పింపకుండా దానికి ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పగలగటం అనేది భగవంతుడే దిగొచ్చి చెప్తే మనకేంటండి ఎందుకు అర్థం కావట్లేదు ఇంకా? అందరికీ అర్థమవుతుంది. అంత దిగి వచ్చి శిష్యుడు స్థాయిలో కూర్చొని భగవంతుడు బోధ చేస్తున్నాడు. ఆయన అడిగిందేమిటి? జనార్దన, కేశవ అని అడిగాడు. 2 పిలుపులు పిలిచాడు. అట్లాగే ఇక్కడ ఆ సంశయాన్ని నివృత్తి చెయ్యమని భగవంతుని ముందు ఉంచాడు అర్జునుడు తన సంశయం ప్రశ్న. అర్జునుడి ప్రశ్నకు సమాధానం చెబుతూ సంబోధన ఏం చెప్తున్నాడో చూడండి. ఆ శుభం పలుకుతున్నాడు పరమేశ్వరుడు. ఆ సర్వేశ్వరుడే సంబోధనతోనే సంతృప్తి పరుస్తున్నాడు. మనం అందరం కూడా నన్ను ఏమైనా అంటే ముందు వెంటనే వచ్చేదేమిటి? కోపం. ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఆ పిలుపులోనే చూడండి, అనఘా పాపరహితుడా అని పిలుస్తున్నాడు. భగవద్గీత సమాప్తి సమయంలో అర్జునుడు మహాత్ముడు అని శ్లాఘించాడు సంజయుడు అర్జునుణ్ణి. భగవద్గీత సమాప్తి అయ్యే సమయంలో అర్జునుణ్ణి మహాత్ముడు అని గొప్పగా చెప్తాడు సంజయుడు. మహాత్ముడు అంటే ఎవరు? పాపాన్ని చూచి భీతి చెందేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు మహాత్ముడు. పాపాత్ముడు ఎవరు మరి? పాపాత్ముడు అంటే అజ్ఞానాన్ని పట్టుకున్న అజ్ఞానంతో ఉన్నటువంటి వాడే పాపాత్ముడు. ఇంకంతేనండి, ఇంకేం లేదు. మహాత్ముడు ఎవరు అంటే భగవద్గీత మహాత్ముడు ఎవరు అంటే పాపాన్ని చూచి భీతి చెందేవాడు అంటే ఏంటి? జ్ఞానంతో ఉన్నవాడు మహాత్ముడు, అజ్ఞానంతో ఉన్నవాడు పాపాత్ముడు. ఇంకంతే, ఇంకెక్కువ చెప్తే అర్థం కూడా కాదు. అసలు ఏమీ తెలియకుండా పోయింది జన్మలో భగవద్గీత అనేది అనంటే అంతకంటే పాపం ఇంకొకటి లేదు. అజ్ఞానంలో ఉన్నటువంటి వాడు. ఆచరణ సంగతి పక్కన పెట్టండి, అర్థం కావడం సంగతి పక్కన పెట్టండి. ముందు నాకు భగవద్గీత అనే పదం కూడా తెలియకుండా, నా ఇంట్లో పుస్తకం కూడా లేకుండా ఉన్నటువంటి వాడు ఎవరు అంటే వాడికంటే పాపాత్ముడు ఇంకొకడు లేడు అని చెప్పేస్తున్నాడు ఇక్కడ. మహాత్ముడు ఎవరు అంటే జ్ఞానవంతుడే, దీన్ని తెలుసుకోవాలనే ఆసక్తి కలిగినటువంటి వాడే. జ్ఞానం కలగాలనే ఆసక్తి జిజ్ఞాసువు ఎవరైతే ఉన్నాడో వాడే మహాత్ముడు. అర్జునుడి జీవితంలో కళంకం అనేది కాగడా పెట్టి వెతికినా కనిపించదట, అంత గొప్పవాడు. పంచభూతాల్లో ఒకడు కదండి. అటువంటి వాడు కాకపోతే ఎవరుంటారు ఇంకా? ధర్మమే ఊపిరిగా భావించి జీవించినటువంటి పవిత్రాత్ముడు ఆయన. అందుకే గీతా శ్రవణానికి అర్హుడయ్యాడు. సాక్షాత్తు భగవంతుడి కరుణకు పాత్రుడయ్యాడు కదా. ఆదిదేవుణ్ణే ఆచార్యుడిగా పొందాడు. ఇంకేం కావాలి? అలాంటి వాడికి పాపం ఎక్కడుంటుంది? అందుకే అర్జునుడు అనఘుడయ్యాడు. మనం మాత్రం అనగులం కాదంటారా? భగవంతుడి బోధన వింటున్నాం కదా, శ్రద్ధగా వింటున్నాము, ఆచరణ చేయడానికి ప్రయత్నము చేస్తున్నాము. మనము అనగులమే. అర్జున అనఘా అని 2 వాక్యాలతోటి పిలుస్తున్నాడు. ఆయన అక్కడ 2 వాక్యాలు పిలిస్తే ఇక్కడ అలాగే పిలుస్తున్నాడు ఈయన కూడా. నేనేమి మిశ్రమ వాక్యాలు చెప్పలేదయ్యా, నిన్ను కలత పెట్టలేదు. నిన్ను నీవే కలత పెట్టుకున్నావు. నిన్ను నీ మనసులో భావనలే కలగాపులగం చేసుకున్నావు. నిన్ను నేను మోహ కాలుష్యానికి గురి చేస్తానా చెప్పు? బిడ్డ మట్టిలో ఆడి మలినం చేసుకుంటే తల్లి స్నానం చేయిస్తుంది, కానీ ఇంకొంచెం బురద పూస్తుందా? లేదా కేకలేస్తుందా? పసిబిడ్డ, నీ విషయంలో నేను కూడా అంతేనయ్యా. నీ మోహ జాడ్యాన్ని వదిలిపెట్టడానికి నువ్వు ప్రశ్న వేశావు. మరి అట్లాంటి పవిత్రమైనటువంటి జ్ఞాన జలంలో నిన్ను ముంచేసేసి నీ అవివేకాన్ని పోగొట్టి బుద్ధి శుద్ధి చేస్తాను అని చెప్పడమే భగవంతుడి బోధ. ఇప్పుడు నీకు ప్రాప్తించినటువంటి అవివేకం ఉందే, సందేహం ఉందే, దాన్ని పోగొట్టేస్తాను, నీ బుద్ధిని శుద్ధం చేస్తాను. అందుకనే నువ్వు అనగుడివి అని ప్రారంభిస్తున్నాడు భగవంతుడు. ఒక మాట మాట్లాడితేనే వినాలనిపించేటట్లుండాలి, ఇంకా వినాలి.
మన మాటలో ఆ శుద్ధత్వం, ఆ జ్ఞానం, ఆ ప్రకాశం, ఆ అర్థవంతమైనటువంటి భావన ఇవన్నీ ఎదుటి మనిషికి అర్థం కావాలి. అలా ఉండాలి మాట్లాడితే. ఒకే విషయాన్ని మాట్లాడిందే మాట్లాడి చెప్తూ ఉన్నా కూడా వినబుద్ధయ్యేట్లుండాలి. అది భగవద్గీతలో అందం. చెప్పిన విషయాన్ని మరలా మరలా చెప్తాడు, అయినా వినాలనిపిస్తుంది. ఎందుకని అంటే భగవంతుడి వాక్కులో అంత అందమైనటువంటి ధోరణి ఉంది. అదే జ్ఞాన ధోరణి. నాలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని రూపుమాపే ధోరణి. ఆయన వాక్యే ఒక అమృత జలం. అటువంటి వాక్కుని మనకు వినిపిస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, అయ్యా, ఈ లోకంలో 2 నిష్టలున్నాయి. సాంఖ్యులకేమో జ్ఞాననిష్ట, యోగులకేమో కర్మయోగ నిష్ట. ఈ రెండింటినీ పూర్వం ఈ లోకంలో నేనే చెప్పాను. ఇది భగవంతుడి ప్రతి వచనంలో ప్రథమ విషయం. ముందు లైన్ మొత్తం అదే కదండి. ముందుగా నిష్ఠ అంటే ఏమిటి అనేది చెప్పాడు. జ్ఞాననిష్ట, యోగనిష్ట. ఈ లోకంలో 2 విధాలైన నిష్టలు అంటే అస్మిన్లోకే ద్వివిధ నిష్ట అన్నాడు కదా. 2 విధాలైన నిష్టలు పూర్వం నా చేతనే చెప్పబడ్డాయ్యా అంటున్నాడు. సాంఖ్యులకు జ్ఞానయోగ నిష్ట, యోగులకు కర్మయోగ నిష్ట. ఇది అసలు విషయం. 2 విధాలైన అనుష్ఠాన పద్ధతిని కూడా పూర్వం నేనే చెప్పాను. ఇక్కడ పూర్వం అంటే ఏంటి? సృష్టి ఆరంభంలో అని అర్థం చేసుకోవాలి. అంటే సృష్టికి పూర్వమే సృష్టికి సంబంధించిన జ్ఞానం ఉండనే ఉంది. ముందు జ్ఞానం ఉంటే సృష్టి ఎలా చెయ్యాలి అనేటటువంటి భావన ఉదయిస్తుంది. అసలు జ్ఞానమే లేకపోతే ఎలా సృష్టి చేస్తాం? ఒక కర్మ చెయ్యాలంటే దాని గురించిన విషయం నా లోపల ఒక జ్ఞానం ఏర్పడాలి, తెలిసి ఉండాలి. అప్పుడు సృష్టి చేస్తాను, అప్పుడు తయారు చేస్తాను. నేను చెప్పుకున్నాం కదా ఎగ్జాంపుల్. ముందు జ్ఞానం ఉంటే తర్వాత కర్మ సులభం అవుతుంది అని. అదే వేద జ్ఞానం. ఆ జ్ఞానంతోనే భగవంతుడు సృష్టి కార్యాన్ని చేశాడు. సృష్టి జ్ఞానము 2 ఒక్కటే, వేరువేరు కాదు. అంటే నేను ఇదంతా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రపంచము అంటే నేను, జీవాత్మ, ప్రపంచం, జగత్తు, జీవ జగదీశ్వరులు అని చెప్పుకున్నాం. జ్ఞాపకం చేసుకోండి. ఈ 3 కూడా ఒక్కటే, వేరు కాదు. సృష్టి జ్ఞానం సృష్టికర్తదే. ఈ సృష్టి ఎట్లా అయితే ఉంది అనుకుంటున్నామో ఆ జ్ఞానం అంతా సృష్టికర్తదే, వేరే వాళ్ళది కాదు. అందుకనే ఆయన నుండే సృష్టికి జ్ఞానం అందాలి. ఎవడైతే సృష్టి చేశాడో వాడి నుండే సృష్టికి జ్ఞానం అందాలి. అలాగే అందింది. కాకపోతే ఎన్నో లోకాలుంటే పవిత్రమైనటువంటి వేద జ్ఞానం ప్రతిపాదించేటటువంటి వివిధానిష్ట ఈ లోకంలో మాత్రమే చెప్పానయ్యా, వేరే లోకాల్లో చెప్పలేదు. ఈ లోకంలోనే అందరికీ అర్థమయ్యే విధంగా వేదంలో చెప్పబడింది. ఎందుకు ఎక్కడ చెప్పలేదు అంటే, అడవిలో వెన్నెల కాచిన ప్రయోజనం ఏముంటుంది చెప్పండి? ఇక్కడ మాత్రమే మోక్ష ప్రాప్తి, ఇంకెక్కడా లేదు. నువ్వు స్వర్గానికి వెళ్ళు, ఇంకో లోకానికి వెళ్ళు, ఎక్కడ మోక్ష ప్రాప్తి లేదు. ఎన్నో చూసి రావచ్చు, ఎంతో భోగాలు అనుభవించవచ్చు. పైన ఇంకేదో లోకాలు ఉన్నాయని చెప్తారు, ఉన్నాయో లేదో తెలీదు. ఉంటే మాత్రం నాలాంటి వాళ్ళే అయితే అక్కడ అందరూ నన్ను చూసి నవ్వుతారు. నాకే బాధ కలుగుతుంది. ఆ లోకాల్లో నాకంటే తక్కువ వాళ్ళు ఉంటే నాకు అహంకారం వస్తుంది. ఎందుకు? ఇంకో లోకాల్లో వెళ్ళి ఇవన్నీ ఇంకొంచెం మనకి వాసనలన్నీ పడి అనుభవించి రావటమే. మళ్ళీ ఈ జన్మ ఎత్తాల్సిందే. మళ్ళీ మానవ జన్మలోనే మోక్ష ప్రాప్తి. అందుకనే జ్ఞానబోధ యొక్క ఆవశ్యకత ఏమిటి అంటే మోక్ష ప్రాప్తి, అంతే. మోక్షార్హత ఎక్కడుంది అంటే మానవ లోకంలోనే ఉంది, మరో లోకంలో లేదు. ఎందుకంటే మానవ లోకం ఒక్కటే కర్మభూమి, మిగతా లోకాలన్నీ భోగభూములే అని చెప్తాడు భగవంతుడు. కర్మభూములు కావవి. అక్కడ ఏది చెయ్యటానికి అవకాశం లేదు.
అనుభవించి మళ్ళీ తిరిగి రావడమే. అందువల్ల ఈ లోకానిదే వేద జ్ఞానం, వేదాంత జ్ఞానం నా చేతనే చెప్పబడింది అని కృష్ణ పరమాత్మ బోధ చేస్తున్నాడు ఇక్కడ. అర్జునుడు ఏమడిగాడు? శ్రేయస్సును కోరుకున్నాడు, అంతే కదా. శ్రేయస్సు అంటే ఏంటి? మోక్షం. అందరికీ మోక్షం కావాలి కాబట్టే అందరికీ మోక్షమే ఏకైక గమ్యం. అదే భగవంతుడి బోధ. మరి మోక్షం ఎక్కడుంది? మోక్షం ఎక్కడుంది అంటే జ్ఞానంలో ఉందయ్యా. జ్ఞాన రూపంలో ఉంది మోక్షం అంటే. నాకు తెలిస్తే జ్ఞానమే, నాకు అనుభవిస్తే మోక్షమే. అది దానికోసమే. జ్ఞానం కలిగితేనే మోక్షం కలుగుతుంది. దీనికి మరొక మార్గమే లేదు. జ్ఞానం ద్వారానే మోక్షం లభిస్తుంది అని చెప్తున్నారు. అంటే ఏంటి? సాంఖ్యులకు అంటే సన్యాసులకు. ఇప్పుడు చూడండి, కంచి పరమాచార్యులు ఉన్నారు, తర్వాత శృంగేరి పీఠాధిపతులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా జ్ఞానయోగ నిష్ఠ వాళ్ళ చేత ప్రతిపాదించబడింది. మొత్తం ఈ సన్యాసులందరూ అంటే ఏంటి? బ్రహ్మచర్యం నుంచి గృహస్థాశ్రమంలోకి రాకుండా వెంటనే సన్యాసం స్వీకరించినటువంటి వాళ్ళకి ఈ జ్ఞానయోగ నిష్ఠ వాళ్ళ కోసం, అట్లాంటి వివేకవంతుల కోసం, వేదాంత విజ్ఞాన నిశ్చయం చేసుకున్నటువంటి వాళ్ళు యతి పురుషులు, వాళ్ళకి జ్ఞాన నిష్ఠ చెప్పబడ్డది. వాళ్ళు ఏంటంటే గృహస్థాశ్రమంలో అడుగు పెట్టాల, డైరెక్ట్ బ్రహ్మచర్యం నుంచి డైరెక్ట్గా సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు. ఎందుకు, ఎట్లా స్వీకరించారండి వాళ్ళు? మేమెందుకు వెళ్ళలేకపోయాము అని అనిపిస్తే పూర్వజన్మలో ఈ గృహస్థాశ్రమ ధర్మాలన్నీ కూడా వాళ్ళు ఆచరించారు. వాళ్ళ పూర్వజన్మ అయిపోయింది. అందుకని ఇప్పుడు డైరెక్ట్గా బ్రహ్మచర్యం నుంచి సన్యాసంలోకి వచ్చారు. అటువంటి వాళ్ళకి జ్ఞాననిష్ట చెప్తున్నారు. అర్థం చేసుకోండి బాగా. బ్రహ్మ విషయంలో వాళ్ళ బుద్ధి స్థిరంగా ఉంటుంది. బ్రహ్మతత్వంలో, జ్ఞాననిష్టలో వాళ్ళ అనుష్ఠాన పద్ధతి వేరుగా ఉంటుంది. జ్ఞానయోగము అంటే జ్ఞానమే యోగం అంతే, ఇంకా వేరే దానికి రెండు పదాలు లేవు. బ్రహ్మమే సత్యం, ఆత్మయే బ్రహ్మం. అట్లా తెలుసుకున్నటువంటి వాళ్ళే సాంఖ్యులు, వాళ్ళే సన్యాసులు, వాళ్ళే బ్రహ్మనిష్ఠులు. వాళ్ళు ఏంటంటే శ్రవణ మనన నిధిధ్యాసన ద్వారా పొందబడేటటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, నేనే బ్రహ్మము అనే అఖండ బ్రహ్మాకార వృత్తి చేత వాళ్ళ మనస్సంతా కూడా స్థితిలో ఉంటుంది, ఎప్పుడు కూడా జ్ఞాన నిష్ఠలో ఉంటుంది. అటువంటి జ్ఞాన నిష్ఠను కలిగి ఉండటమే జ్ఞానయోగ నిష్ఠ. జ్ఞానయోగేన సాంఖ్యానాం అని శ్లోకంలో చెప్పాడు కదా, దాని భావన ఇది. ఇంకా జ్ఞాననిష్టలో ఉన్న వాళ్ళకి మరో వ్యాపకం ఏమీ ఉండదండి. ఆత్మవిచార ధ్యానమే వాళ్ళకి ప్రధానమైనటువంటి సాధన. ఇంకో దాన్ని పట్టుకోరు వాళ్ళు. ఏది పట్టుకున్నా ఆత్మలోకి తీసుకెళ్ళి కూర్చోబెడతారు. ఏది చూసినా, ఏది విన్నా, ఏది తిన్నా మొత్తం ఆత్మదృష్టితోనే ఉంటుంది వాళ్ళకి. అదే జ్ఞాననిష్ట అంటారు, అదే బ్రహ్మనిష్ట అంటారు. వీళ్ళదే నివృత్తి మార్గం అని చెప్తారు. పదాలు మళ్ళీ మళ్ళీ వాడుతున్నది ఎందుకంటే మీకు పట్టుకోవాలనే. వాళ్ళెవరు అంటే నిరాకార బ్రహ్మాన్నే చింతన చేస్తారు. వాళ్ళ ఆకార సగుణాకారాన్ని వాళ్ళు అదొక్కటే భగవంతుడు అనుకోరు. నిరాకార బ్రహ్మతత్వంలో అనుభవంతో ఉంటారు. అటువంటి వాళ్ళే జ్ఞాననిష్ఠులు, వాళ్ళే సాంఖ్యులు, సన్యాసులు. మరి సన్యాసులు కాని వాళ్ళు గృహస్థాశ్రమంలో కర్మలని ఆచరిస్తూ వాళ్ళు అనుసరించవలసింది జ్ఞాననిష్ట కాదు, మరి ఏమిటి? కర్మయోగ నిష్ఠ. అందుకని రెండూ చెప్పానయ్యా ముందుగానే అని చెప్తున్నాడు. కర్మయోగం అంటే కర్మమే యోగంగా కలది అని చెప్తారు. కర్మయేవ యోగ, కర్మయోగ అంటే కర్మల్ని ఆచరించే గృహస్థులకు అనుష్ఠాన పద్ధతి వాళ్ళది కర్మయోగ నిష్ఠ. బాగా అర్థం చేసుకోండి. ఈ కర్మాచరణలో వీళ్ళకేంటంటే నేను కర్తని కాదు, హరియే కర్త అనేటటువంటి భావనలో ఉంటారు. ఈ విధంగా వాళ్ళ బుద్ధి శుద్ధమైపోతుంది. శుద్ధమయ్యి ప్రసన్నమైనటువంటి చిత్తంతో వాళ్ళు కర్మయోగ నిష్ఠలో ఉంటారు. వాళ్ళు రాగద్వేషాలని వదిలిపెట్టేస్తారు. ఏదైతే ఈ కర్మాచరణ చేస్తారు కదా, కర్తృత్వం అనేది
విడిచిపెడతారు, ఫలాన్నేమో సంగత్వం లేకుండా అనుభవిస్తారు, కర్మల్ని పరమేశ్వరుడికి నైవేద్యంగా సమర్పిస్తారు, లభించిన ఫలితాలని ప్రసాదంగా స్వీకరిస్తారు. నేను కర్తని కాదు అనుకుంటున్నాడు కదా. అటువంటి పద్ధతి ఏమిటి అంటే వీళ్ళ ప్రవృత్తి, వీళ్ళది కర్మయోగ నిష్ట, వీళ్ళది ప్రవృత్తి మార్గం, జ్ఞానయోగ నిష్ట నివృత్తి మార్గం. వీళ్ళకి ఏంటంటే ఈ కర్మయోగ నిష్టలో ఈశ్వర దర్శన ప్రాప్తి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కర్మలు చేస్తారు, ఆ ఫలితం ఏమిటి అంటే భగవంతుణ్ణి దర్శించాలి, నేనే భగవంతుణ్ణి అనే నిష్ట వీళ్ళకి కుదరదు. పుణ్యకర్మలన్నీ చేస్తూ పోతారు, వేదం ఏం చెప్పిందో ఆ కర్మలన్నీ కూడా ఆచరిస్తారు. అది దీని గురించి ఇక్కడ చెప్తున్నారు. సన్యాసిదేమో జ్ఞాననిష్ట, యోగిదేమో కర్మయోగ నిష్ట. జ్ఞాన మార్గంలో ఆచరించేటటువంటి యతి పురుషులు ఉన్నారు కదా సన్యాసులు, వాళ్ళది జ్ఞానమే మార్గం వాళ్ళది. కర్మ మార్గంలో ఆచరించేటటువంటి గృహస్థులకి కర్మ మార్గం. ఈ జ్ఞానంగా ఉండదే కర్మ మార్గం కూడా, అదేం తక్కువ కాదు. ఇలా రెండు విధాలుగా నిష్ఠ ఎప్పుడు తెలుస్తూనే ఉంది, గమ్యం మాత్రం ఒక్కటే. రెండు తెలిసినాయి నాకు, నేనే ఆత్మని అని తెలుసు, సృష్టి లేదని తెలుసు, నేను గృహస్థాశ్రమంలో ఉన్నానని తెలుసు, నేను కర్మ ఆచరించే తీరాలని తెలుసు. ఎలా చెయ్యాలి అది, ఆ కర్మ ఎలా చెయ్యాలి అంటే యోగంగా చెయ్యి, రాగద్వేషాల్ని వదిలిపెట్టి చెయ్యి. నేను చేస్తున్నాను అని కాదు, వాడు చేయిస్తున్నాడు అనే భావనతో చెయ్యి, అది మోక్షానికి దారితీస్తుంది, నీ బుద్ధి శుద్ధి చేస్తుంది అని చెప్తున్నాడు. ఈ రెండిట్లో అంటే జ్ఞాన కర్మలలో ఏది శ్రేష్టము అని కదా ప్రశ్న. రెండూ శ్రేష్టమే అని చెప్తున్నాడు. నువ్వేమో అది ఇది కలగాపులగం చేసుకున్నావు అంటున్నావు, ఏమక్కర్లేదు, ప్రశాంతంగా విను. రెండూ శ్రేష్టమే. శ్రేష్టం కానిది ఏమిటి అంటే సకామ కర్మ, కోరికలతో చేసేటటువంటి కర్మ నికృష్టమైందని చెప్పాను, కానీ కర్మయోగం నికృష్టమైందని చెప్పలేదు. బాగా అర్థం చేసుకో. సకామ కర్మ ఒక్కటే నీకు మంచిది కాదు. కర్మయోగము శ్రేష్టమే, జ్ఞానయోగము శ్రేష్టమే. రెండు మార్గాల్లో దేన్నైనా నువ్వు గ్రహించవచ్చు, ఆచరించవచ్చు. జ్ఞాన మార్గానికి అర్హులైన వాళ్ళకి జ్ఞాననిష్ట శ్రేష్టమవుతుంది, జ్ఞాననిష్టకు అర్హులు కాని వాళ్ళకి కర్మయోగనిష్ట శ్రేష్టమవుతుంది. ఇక్కడ ఒక్క విషయం సుస్పష్టంగా మనకు అర్థం కావాలి. మనం ఆశ్రయించవలసింది జ్ఞానయోగాన్నా లేక కర్మయోగాన్నా, కానీ జ్ఞానాన్నో కర్మనో కాదు. కర్మ అంటే సకామ కర్మ అవుతుంది, జ్ఞానం అంటే ఊరికే తెలియడం అవుతుంది, అంతే. కానీ మనకేం తెలియాలి? యోగంగా తెలియాలి, కర్మ యోగంగా తెలియాలి, అలా తెలియాలి. అర్థం చేసుకోండి, ఈ రెండు పదాలకి వివరంగా చెప్తున్నాను. అందుకనే మోక్షాన్నే పరమావధిగా భావించేటటువంటి సన్యాసులు జ్ఞానయోగంలో ఉంటారు. మోక్షం అనే పరమ పురుషార్థంగా భావించేటటువంటి గృహస్థుడు కర్మయోగంలో ఉంటాడు. ఇక్కడే సాధారణ కర్మయోగంగా మారిపోతుంది. ఎందుకని అంటే ఇక్కడ చెప్తున్నాడు, జ్ఞానమే శ్రేష్టమని నీ అభిప్రాయం అయితే ఘోరమైనటువంటి యుద్ధ కర్మలో నన్ను ఎందుకు దించావు అని అడిగాడు కదా అర్జునుడు. ఇక్కడ చెప్తున్నాడు సమాధానం. అర్జునుడు ఏమన్నా సన్యాస కాదు కదా, గృహస్థుడు. పెళ్లి చేసుకున్నాడు కదా, ద్రౌపదిని చేసుకున్నాడు, సుభద్రని చేసుకున్నాడు, ఉలూచిని చేసుకున్నాడు, ఊర్వశిని చేసుకున్నాడు. ఎంతమంది భార్యలు ఉన్నారండి ఆయనకి? అప్పుడు సన్యాసి ఎలా అవుతాడు? కాదు కదా, గృహస్థుడు కదా. కాబట్టి కర్మయోగి కావలసిన వాడే కానీ సర్వకర్మల్ని సన్యాసించి జ్ఞాననిష్టలో ఉండవలసిన వాడు కాదు. కర్మలు చెయ్యవలసిన వాడే కానీ కర్మల్ని విడిచిపెడితే ఎలా కుదురుతుంది? కాకూడదు అలాగా. అందుకని ఇక్కడ విధిగా మనకి స్పష్టంగా చెప్తున్నాడనమాట. కేవలం కర్మల్ని విడిచినంత మాత్రాన సన్యాసి కాలేరండి. కర్మయోగంలో శుద్ధి పడితే వాడే జ్ఞానయోగంలో స్థిరంగా ఉంటాడు. శుద్ధి పడాలి ముందు. మలినంలో నీకు భగవంతుడు దర్శనం కాదు. నేనే భగవంతుడని చెప్పినంత మాత్రాన అహంకారం పెచ్చురేగిపోతుంది. ఇంకా
అందుకని చెప్తున్నాడు, నువ్వు బాగా శుద్ధి చేసుకో. శుద్ధి చేసుకుంటే నీ ప్రస్ఫుటంగా నీవే భగవంతుడివే నీకు అవగాహన అవుతుంది, అనుభవం అవుతుంది. విన్న మాటలు పలికితే అహంకారం వస్తుంది. అనుభవం అయితే బ్రహ్మతత్వంతో స్థిరంగా ఉంటాడు, చిద్విలాసంగా ఉంటాడు. కృష్ణ పరమాత్మ నవ్వుతూ ఉండి ఎన్ని కర్మలు చేశాడో అన్ని కర్మలు చేస్తాడు, కానీ ఎక్కడ ప్రకోపం చెందడు, మనస్సు వికటించదు. అందుకని చెప్తున్నాడు, కర్మయోగంలో ముందు శుద్ధి పడితే తర్వాత జ్ఞానయోగంలో స్థిరంగా ఉంటాడు. చాలామంది ఏం చేస్తారంటే సన్యాసం పుచ్చుకుంటారు, ఆ తర్వాత ఎందుకు పుచ్చుకున్నామా అని బాధపడుతూ ఉంటారు. సన్యాసం పుచ్చుకోవడం వేరు, సన్యాసిగా జీవించడం వేరు. అర్థం చేసుకోండి. మనస్సులో రాగద్వేషాలు వాళ్ళ మనసులో గాలుల్లో ఎట్లా వీస్తాయో అట్లా రాగద్వేషాల తాకిడి అలా ఉంటుంది. అలా ఉన్న వాళ్ళ వారికి సన్యాసం ఎలా సుఖాన్ని ఇస్తుంది చెప్పండి? దీనికి ఎన్ని ఎగ్జాంపుల్స్ అయినా చెప్పుకోవచ్చు మనం, ఎన్నో ఇంతకుముందు చెప్పుకున్నాం కూడా. 3వ అధ్యాయం మనము సత్సంగంలో మాట్లాడుకుంటున్నప్పుడు ఎన్ని రకాలుగానో దీని గురించి మాట్లాడుకున్నాం. కర్మల్ని విడిచినంత మాత్రాన సన్యాసం అనిపించుకోదు. అలాగైతే సోమరిపోతులందరూ సన్యాసులైపోతారు. అలా కావడం కాదు కదా. అప్పుడేంటంటే సమాజంలో సన్యాసం అంటే ఏంటంటే ప్రశ్నార్థకంగా మారిపోతుంది. అలా కాదు ఇక్కడ. సన్యాసులు కాని వాళ్ళు కర్మయోగాన్ని చక్కగా చిత్తశుద్ధి కోసం చేసే తీరాలి అని చెప్తున్నారు. ఇంకా సంశయం ఏం లేదు ఇక్కడ, చేసి తీరాల్సిందే. గృహస్థుగా ఉన్నావా, నీ ధర్మాలేమిటో ఆచరించి తీరాలి. సన్యాసిగా ఉన్నావా, నీ ధర్మం ఏమిటి, నీది నివృత్తి మార్గం, నాది ప్రవృత్తి మార్గం. ప్రవృత్తి మార్గంలో నిష్కామంగా కర్మలు చేసి శుద్ధి పొందాలి. నివృత్తి మార్గంలో ఆ శుద్ధి పొంది బ్రహ్మతత్వాన్ని నువ్వు అనుభవించాలి. అంతే, ఇంకేం లేదు. అప్పుడే జ్ఞానయోగానికి అర్హులవుతారు. అందువల్లే ఫలాపేక్షను కోరేటటువంటి దీనుల్లాగా ఉండద్దు. బుద్ధౌ శరణమన్విచ్చ కృపణాహ ఫలహేతవః అని 2వ అధ్యాయంలో చెప్పాడు కదా. దీనుల్లాగా బతకద్దు, ఎప్పుడు అడుక్కునే జన్మలు కాకూడదు. ఇప్పుడు భగవద్గీతను పట్టుకున్నావు, బుద్ధియోగాన్ని ఆశ్రయించు అంటున్నాడు. అర్జునుడితో చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. భగవంతుడు ప్రబోధించినటువంటి బుద్ధియోగాన్ని సాంఖ్య బుద్ధిగా అర్థం చేసుకున్నటువంటి అర్జునుడు కర్మయోగం కంటే జ్ఞానయోగం శ్రేష్టమని పరమాత్మ చెప్పాడేమో అన్నట్లుగా అనుకున్నాడు. ఇక్కడే మనం శ్రద్ధగా అర్థం చేసుకోవాలి. కర్మల్ని విడిచి జ్ఞానాన్ని ఆశ్రయించమని గీతాచార్యుడు చెప్పలేదు. అలాగని జ్ఞాన కర్మల్ని రెండింటిని కలిపి ఆచరించమని కూడా అసలే చెప్పలేదు. నువ్వు జ్ఞానయోగాన్నైనా అనుసరించు, లేదా కర్మయోగాన్నైనా ఆచరించు. ఈ రెండిటికి మోక్ష మాత్రం గమ్యం మాత్రం ఒక్కటే. మోక్షమే గమ్యం, ఇంకేం లేదు. కాకపోతే సన్యాసానికి అర్హత లేకుండా సన్యాసం పుచ్చుకుంటే సన్యాసంలో చేయదగినటువంటి కార్యం తప్ప మిగిలినవన్నీ చేస్తూ పోతావు నువ్వు. అదే కర్మయోగం చేస్తే బుద్ధి శుద్ధి చేస్తుంది. దాని ద్వారా జ్ఞాననిష్టకు మార్గాన్ని మనకి మార్గం సుగమం చేస్తుంది. కాబట్టి యోగస్థః కురు కర్మాణి, యోగస్థుడివై కర్మల్ని ఆచరించు అని అర్జునుణ్ణి కర్మయోగం వైపుకు తిప్పాడు గీతాచార్యుడు. వివిధానిష్ట, ఈ మాట మున్ముందు అనేక చోట్ల ప్రస్తావిస్తూ అద్భుతంగా ప్రవచిస్తాడు పరమేశ్వరుడు. 6వ అధ్యాయంలో చెప్తాడు, 4వ అధ్యాయంలో చెప్తాడు. ఎంత అద్భుతంగా తీసుకొస్తాడండి. పురాప్రోక్త, ఎప్పుడో చెప్పానయ్యా ఈ విషయం అంటున్నాడు. చెప్పడం వేరు, సృష్టి చెయ్యడం వేరు, తెలుసుకోవడం వేరు కాదు. మొత్తం ఉన్నది ఒక్కటే అనే విషయాన్ని మనకు అర్థం కావటానికి నాకు మాట చెప్పడం అర్థమైంది, మాటగా తెలిసింది, కానీ నాకు అనుభవంలో ఇంకా తెలియలేదు. కాబట్టి నాకు సందేహం వచ్చింది. కర్మ చేయమంటావా, జ్ఞానంతో ఉండమంటావా అని ఇక్కడ తేల్చి చెప్పేశాడు. నువ్వు సంసారంలో ఉన్నావు, గృహస్థుగా ఉన్నావు, అందువల్ల నువ్వు నిష్కామ కర్మ చేసే తీరాలి. సకామ కర్మను పూర్తిగా వదిలిపెట్టే తీరాలి. అది కాస్త చేస్తాను, ఇది కాస్త చేస్తానంటే కుదరదు. నీకు జ్ఞాన యోగమా, కర్మ యోగమా, అంతే. సకామ కర్మను తీసి పక్కన పెట్టేసేయి. అటువంటి వాడు చేయదగ్గ పని కాదు నీకు చెప్పేది. నువ్వు బ్రహ్మాండమైనటువంటి పాపరహితుడవి.
అలాంటి వాడికి కర్మయోగ నిష్ట శ్రేయోదాయకం. కాబట్టి నీకు శ్రేష్టమైన దాన్ని చెప్పానయ్యా అని చెప్పేసి ఇక్కడ ఈ శ్లోకంలో సమాప్తి చేస్తున్నాడు. 4వ శ్లోకంలో అత్యద్భుతంగా నైష్కర్మ్యం గురించి బోధ చేస్తాడు. దాన్ని రేపు మనం మళ్ళీ ప్రస్తావించుకుందాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.